అడవుల జిల్లా ఆదిలాబాద్ దశాబ్దాల సాగు కళ సాకారం కాబోతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ముందడుగు వేసింది. తూర్పున తుమ్మిడిహెట్టి, పశ్చిమాన కుప్టీ ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కొడెం ప్రాజెక్టు క్షేమంగా ఉండాలన్నా, సదర్మట్ నిండుకుండలా పారాలన్నా, ప్రాణహిత చేవెళ్ల పరవళ్లు తొక్కాలన్నా తమతోనే అంటోంది కాంగ్రెస్ పార్టీ. సర్కార్ నిర్ణయంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుండగా నిర్వాసిత గ్రామస్తులు మాత్రం పరిహారం తేల్చాకే ఏదైనా అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ కలల ప్రాజెక్టులపై TV9 గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం ఇప్పుడు. భూమికి పచ్చని రంగేసినట్టుండే అడవుల జిల్లా ఆదిలాబాద్ వర్షాకాలంలో జలసిరులతో జల సవడులతో కనిపిస్తూ ఉంటుంది. కానీ వేసవి కాలం వచ్చిందంటే చుక్క నీరు లేక, సాగుకు నీరందక అగమ్య గోచరమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. కారణం ఒకటే, ప్రాజెక్టులు లేకపోవడమే. ఇప్పుడు ఆ ప్రాజెక్టుల కలను సాకారం చేస్తామంటుంది కొత్త సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం. చుట్టూ సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో కొండలు, గుట్టలు, వాటిపై నుంచి జాలువారే జలరాశులు అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లుగానే మారింది అడవుల జిల్లా ఆదిలాబాద్ పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోక స్వరాష్ట్రంలో కూడా ఇంకా వర్షంపైనే ఆధారపడి సాగు చేసుకోవాల్సిన దుస్థితి. దశాబ్దాలుగా పేపర్లకే పరిమితమైన కుప్టీ, తుమ్మిడిహట్టి ప్రాజెక్టుల నిర్మాణానికి కాంగ్రెస్ సర్కార్ తాజాగా బడ్జెట్ కేటాయించడంతో ఉమ్మడి జిల్లా రైతాంగంలో ఆశలు మొగ్గతొడిగాయి. తలాపునే ప్రాణహిత పారుతున్న, పశ్చిమాన పెనుగంగా ఎగురు దునుకుతున్న ఆ జల సవడులను, జల హోరును ఒడిసి పట్టుకునే ప్రయత్నాలేవి పూర్తి కాలేదు. ఆ సాకారం కాకపోవడం కారణంగానే కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లా, ఇటు ఆదిలాబాద్ జిల్లాలు సాగునీటికి నోచుకోని పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం రాకతో మళ్ళీ తుమ్మిడిహట్టి, కుప్టీ ప్రాజెక్టుల సాకారం తెర మీదకి వచ్చిన ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. బడ్జెట్లో కుప్టీకి ఇప్పటికే నిధులు వెచ్చించడం, ఓవైపు అధికారులు సర్వేకు సిద్ధమవుతుండడంతో కొత్త ఆశలు రేకెత్తిస్తుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రైతాంగానికి. కుప్టీ, తుమ్మిడిహట్టి ప్రాజెక్టులో ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తి కావాల్సి ఉండింది. అకారణంగా తొలి దశలోనే పనులు నిలిచిపోయాయి. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాలు ఎండిపోయి ఎడారిని తలపించాయి. జిల్లాలోని నేరడిగొండ మండలం కుప్టీ గ్రామం వద్ద కడెం నదిపై 2 కొండల మధ్య ప్రాజెక్టు నిర్మించాలని 9 ఏళ్ల క్రితం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ నుండి కడెం ప్రాజెక్టుకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల సుమారు 2500 ఎకరాల ముంపునకు గురయ్యే అవకాశాలున్నాయి. కుమారి, కుప్టీ, గాంధారి, గాజిలి, రాయధారి, మల్కల్పాడు గ్రామాలను ముంపు గ్రామాలుగా 2015లోనే ప్రకటించారు. కుప్టీ ప్రాజెక్టుకు కాంగ్రెస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. కానీ ముంపు ప్రాంతాల వాసులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2015లోనే ఇక్కడ సర్వే పేరిట భూసేకరణకు వచ్చిన అధికారులను అడ్డుకున్నామని, మాకు పూర్తి స్థాయిలో న్యాయం జరగకపోతే ఈ ప్రాజెక్టును అడ్డుకొని తీరుతామంటూ చెప్తున్నారు. కుప్టీ, కుమారి, గాంధారి, గాజాలి, రాయదారి, మల్కలపాడు గ్రామాలకు సంబంధించిన భూ నిర్వాసితుల ఆవేదనంతా ఒకటే. ప్రాజెక్టు కడితే ఇక్కడి రైతాంగం అంతా హర్షం వ్యక్తం చేస్తూ ఆనందంగా పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. కానీ మా భూములు కోల్పోయి మేము రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు. మొదట్లో నిర్మాణ అంచనా వ్యయం 900 కోట్లు కాగా డిపిఆర్ ను పలుమార్లు సవరించి చివరిగా అంచనా వ్యయాన్ని 1300 కోట్లుగా నిర్ధారించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 5.30 టీఎంసీల నీటి వినియోగంలోకి వస్తుంది. 7 గేట్లతో ప్రాజెక్ట్ నిర్మించాలని నిర్ణయించారు. సాగునీటి ప్రాజెక్టునే కాకుండా 3 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో పాటు 3 టీఎంసీలతో లిఫ్ట్ ఇరిగేషన్ కూడా నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా బోధ్, ఇచ్చోడా, నేరడిగొండ, బజార్ హత్నూర్ మండలాలతో పాటు నిర్మల్ జిల్లా పెమ్మి మండలంలో గిరిజన గ్రామాలకు తాగునీరు, 40,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని అంచనా వేశారు. డిపిఆర్ రూపొందించి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పంపినప్పటికీ నిధులు మంజూరు కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పనులన్నింటినీ చేపట్టనున్నట్టు ప్రకటించింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత సంబంధించినటువంటి ప్రాజెక్ట్ తుమ్మిడిహట్టి దగ్గర మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్ని మేము 2014 నుంచి చెప్పుకుంటూ వస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తప్పనిసరిగా మా ప్రభుత్వం రాగానే మొదలు పెడతాం. తుమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత నీళ్ళని గ్రావిటీ ద్వారా నీళ్లు పారించుకున్న లక్షలాది ఎకరాలకి, ఇంక్లూడింగ్ ఆదిలాబాద్ జిల్లాతో సహా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని శాసనసభ నియోజకవర్గాలతో సహా పనికొచ్చేటట్టుగా దీన్ని పూర్తి చేస్తామని చెప్పి ఇప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. మా ప్రయారిటీలో బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని కంపల్సరీ మొదలు పెడతాం, నీళ్లు పారిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి
కుట్టి ప్రాజెక్టు సంబంధించి కూడా ఆనాడు మాటిచ్చాం. తప్పనిసరిగా ఆ కుట్టి ప్రాజెక్టు చేపడతాం, త్రివేణి సంగమాన్ని చేపడతాం, పులిమడుగు వాగు సంబంధించిన ప్రాజెక్టు చేపడతాం. అయితే తమకు న్యాయం చేశాకే ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలని ముంపు గ్రామాల వారు డిమాండ్ చేస్తున్నారు. ముందుగల ఈ పనుల కంటే వీరు చేపట్టేటటువంటి పనుల కంటే ముందుగాలనే ఈ గ్రామాల నిర్వసితులతోని వాళ్ళు ఇయ్యబోయేటటువంటి పరిహారం ఎకరంకు ఎంత ఇస్తారు, ఇళ్లకు స్క్వేర్ ఫీట్కు ఎన్ని వందల రూపాయలు చెల్లిస్తారు, ఈ అన్ని విధి విధానాలు భూమి లేని నిరుపేదలకు ఎంత ఇస్తారు, దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను స్పష్టంగా ప్రకటించిన తర్వాతనే ప్రభుత్వం అలైన్మెంట్ కానీ ఇతర ప్రాజెక్టుకు సంబంధించిన పనులకు ముందుకెళ్లాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా ఎకరానికి 50 లక్షల చొప్పున నష్టపరిహారం కట్టియాలి. ఎందుకంటే 2000 ఎకరాల భూమి ఉంది, 900 గ్రామాలు ఉన్నాయి, 900 ఇండ్లు ఉన్నాయి, ఒక గ్రామ పంచాయతీ. అయితే దానికి సంబంధించిన ఎంత అయితే నష్టం జరుగుతుందో మాకు నేరడం ఉండాలి. కానీ ఇప్పుడు బోత్ ఎక్స్ రోడ్ కాడ కానీ ప్లాట్లు నిర్మించి డబుల్ బెడ్రూమ్లు కట్టిన తర్వాతనే ఈ ప్రాజెక్టు నిర్మించాలి. ప్రతి ఎక్కరకు సమన్యాయంగా అయితేనే ఓకే. కట్టా కాడికి మొదలు పెడితే లాస్ట్ ఎక్కర్ దాకా, లాస్ట్ ఎక్కర్ ఎంత ఉన్నదో దీనికి సేమ్ టు సేమ్ ప్రిఫరెన్స్, అది కూడా వన్ టైం సెటిల్మెంట్ చేస్తేనే దానికి సిద్ధంగా ఉంటాం, లేకపోతే లేదు సార్. కుప్టీ ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించింది. దీంతో 9 ఏళ్లుగా అప్పుడు ఇప్పుడు అంటూ వచ్చిన ఈ ప్రాజెక్టు విషయంలో ఎట్టకేలకు ఓ కదలిక వచ్చింది. బడ్జెట్ కేటాయింపు నేపథ్యంలో సాగునీటి రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. ప్రాజెక్టు కోసం భూమిని పరిశీలించారు. కడెం ప్రాజెక్టును కాపాడాలన్నా కుప్టీ ప్రాజెక్టు నిర్మాణం తప్పనిసరి కావడంతో వీలైనంత త్వరగా భూసేకరణ ప్రారంభించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొదటి విడతగా 324 కోట్ల రూపాయలు చీక్మన్ ప్రాజెక్టుతో కలిపి మన నియోజకవర్గంలో కుప్టీ ప్రాజెక్టుతో పాటు ఇంకొక ప్రాజెక్టు చిక్మన్ ప్రాజెక్టు ఉంది సిరికొండ మండలం. కాబట్టి ఈ 2 ప్రాజెక్టులతో కలిపి ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ కింద 324 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. కుప్టీ దిగువన కడెం నదిపై కడెం ప్రాజెక్టును 1958లో నిర్మించారు. 7.20 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు 18 గేట్లున్నాయి. బచావత్ అవార్డు ప్రకారం 13.42 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ అటవీ సంపదను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచే అవకాశాలు లేవు. భారీ వరదల వల్ల కడెం ప్రాజెక్టులో సిల్ట్ పేరుకుపోయింది. ఫలితంగా ప్రస్తుతం నీటి సామర్థ్యం 4 టీఎంసీలకే పరిమితమైంది. ఎగువన కుప్టీ ప్రాజెక్టు నిర్మిస్తే బోత్తో పాటు నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గాలకు నీరందించే అవకాశం ఏర్పడుతోంది. కుప్టీ ప్రాజెక్టుకు కాంగ్రెస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రాణహిత, చెవెళ్ల, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు సైతం పక్కా అనే సంకేతాలు అందుతున్నాయి. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కాంగ్రెస్ కలల ప్రాజెక్టు కావడంతో దీని నిర్మాణం కూడా తప్పనిసరి కానుంది. చూడాలి మరి కొత్త సర్కారు కొత్త ఆశలతో ముందుకు వస్తున్న ఈ 2 ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిర్మాణానికి అడుగులు పడి అటు సాగుకు నీరందించే విధంగా ఏ స్థాయిలో పూర్తవుతాయో. అడవుల జిల్లా కేవలం వర్షాకాలంలోనే కాదు, ఎండాకాలంలో కూడా భూమికి పచ్చాని రంగేసినట్టు పచ్చగా కనిపిస్తూనే ఉంటుంది. ఇది కుప్టీ తుమ్మిడేటి ప్రాజెక్టుల రూపకల్పనకు కొత్త సర్కార్ ఇచ్చిన ఆశల తర్వాత కనిపిస్తున్న తీరు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, TV9 ఆదిలాబాద్.